హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో 6 months బేబీస్కి వెయిట్ గెయిన్ ఫుడ్ చూపించమని చెప్పి అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది నేను ఫుల్ మకానా ఇంకా ఓట్స్తో ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఈ వీడియోలో చేసినట్టుగా మీరు కూడా పిల్లలకి చేసి పెట్టారంటే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అయితే అవుతారు. సన్నగా ఉన్న పిల్లలు ఖచ్చితంగా లావ్ అయితే వస్తారు. సో ఒకసారి ట్రై చేయండి. మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మఖానా ఇంకా ఓట్స్తో నేను ఆల్రెడీ రెసిపీస్ కొన్ని అప్లోడ్ చేసి పెట్టాను ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. నేను 1/2 కప్ తీసుకున్నాను ఫుల్ మకానా. ఇది మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. గీ కానీ ఏమీ యాడ్ చేయకూడదు. నార్మల్గా ఇలా డ్రై రోస్ట్ చేసుకొని అవి కరకరలాడేంత వరకు రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం టేస్ట్ కోసం 3 బాదం పప్పులు 3 కాజు పప్పులు కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బాదం పప్పులు మనము ఒకేసారి ఓట్స్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేకుంటే డ్రై కానీ నేను సపరేట్గా ఎందుకు రోస్ట్ చేస్తున్నాను అని అంటే, ఇలా సపరేట్గా చేసుకుంటే మనకు తెలుస్తుంది ఎంత అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఇలా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడైతేనే బాగా రోస్ట్ అవుతాయి. సో బాగా మిక్సీకి పట్టినప్పుడు తొందరగా పొడిలాగా అవుతాయి. తరువాత ఒక 3 స్పూన్స్ ఓట్స్ సరిపోతాయి. ఇవి కూడా మనం ఇలాగా రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ కానీ ఏమీ యాడ్ చేయకూడదు, గీ కానీ ఏమీ యాడ్ చేయకుండా ఇలా ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని దానిలోకి ఇవన్నీ వేసేసుకొని మనము స్మూత్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. చాలా స్మూత్ పౌడర్గా బ్లెండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఎందుకంటే ఇది మనం 6 months బేబీస్కి ఇలా పెడుతున్నాం కాబట్టి సో ఇంత మాత్రం స్మూత్గా ఉంటే ఈజీగా తినడానికి బాగుంటుంది. ఇంకా ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు. 8 కంటైనర్స్ ఉంటాయి కదా, దానిలో వేసుకొని మనం స్టోర్ చేసుకొని అట్లీస్ట్ 10 days అయినా వాడుకోవచ్చు. నేను కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి స్టోర్ చేయడం లేదు. సో ఇదంతా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని వాటర్లో ఇలా మిక్స్ చేసుకోవాలి. లంప్స్ అనేటివి ఏమీ లేకుండా, గడ్డలు లేకుండా. ఆ తర్వాత స్టవ్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించాలి. ఉడికేటప్పుడు మనం కలుపుతూ ఉండాలి. తొందరగా మాడు అంటుకుంటుంది. అలా మాడు అంటుకోకుండా, గడ్డలు కట్టకుండా మనము ఉడికిస్తూ ఉండాలి. స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇది ఆప్షనల్. ఇలాగైనా టేస్ట్ బాగుంటుంది, పిల్లలు తింటారు. సో ఇదంతా దగ్గర పడింది అనుకున్నప్పుడు తీసి పక్కన పెట్టేసుకొని ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి ఇది కొంచెం లైట్ వేడిగా ఉన్నప్పుడు మనం పిల్లలకి పెట్టాలి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బై.